అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 28వ అధ్యాయంలో కపిల భగవానుడు యోగ పద్ధతులు, అష్టాంగ యోగంలో ఉన్నటువంటి అంగములు ఏంటి, వివిధ దశలు, యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క స్టేజ్ కి మనం వెళ్తున్నప్పుడు లేదా ఒక్కొక్క అంగాన్ని మనం పాటిస్తున్నప్పుడు మనకి ఏమేం జరుగుతాయి, ఎటువంటి మనలో లోపల ఉన్నటువంటి వివిధ దోషములు, పాపాలు, అలాగే మనకున్నటువంటి సంగత్వాలు, గుణాలు వీటి నుంచి ఎలా మనం విడుదలవుతున్నాము వివిధ దశల్లో. ఆ తర్వాత ఏ విధంగా ధారణ చేయాలి మనం భగవంతుడు అనేక భాగాలపైన లేదా అంగాలపైన ఎలా మనం క్రమక్రమంగా ఫోకస్ చేయాలి. సో ఒకప్పుడు మనసు విచ్చలవిడిగా ఉన్నది, ఒక రూపంపై మనం ధ్యానాన్ని చేస్తున్నాం. అయితే ఆ రూపంలో అనేక భాగాలు ఉన్నాయి. అంటే అన్ని భాగాల మీద చేయడం అనేది ధారణ. ఆ తర్వాత ధ్యానం అంటే ఒక అంగం మీద పూర్తిగా కేంద్రీకరించడం. మనసుకి లేదా ఇంద్రియాలకి ఏదో ఒక ఉమ్, ఆ, ఏదో ఒక స్థలం కావాలి, లేదా ఏదో ఒక వస్తువు కావాలి, ఏదో ఒక అంశం కావాలన్నమాట. ఈ ఇంద్రియాలు లేదా మనసు వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే తన ఏదైతే దివ్య రూపాన్ని మనకి ఎలాగో కనబడదు ఈ భౌతిక కళ్ళతో, ఈ భౌతిక సంస్కారం ఉన్నంత వరకు ఆయన దివ్యమైనటువంటి రూపం అసలు మనకు కనబడదు. కానీ భగవంతుడు దయదలిచి ఆ దివ్య రూపాన్ని ఆయన మనకి విగ్రహం రూపంలో మన ముందు పెడుతున్నప్పుడు మన ఇంద్రియాలకి, మనసుకి చాలా సులభం అవుతుంది అనమాట ఆ ధ్యానం అనేటువంటి ఈ ప్రక్రియ మనకు కొనసాగడానికి. అలా లేదనుకోండి, ఆ రూపం లేకపోతే మనసు, ఇంద్రియాలు అంత సులభంగా పోయి ధ్యానంలోకి వెళ్ళడం అనేది అసలు అసాధ్యం అన్నమాట. ఏదో ఒక భగవంతుడికి సంబంధించిన అంశం మనకు కావాలి. భగవంతుడికి ఆ అది భగవంతుడి యొక్క అంశాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రూపం, ఆయన నామము, ఆయన లీలలు, ఆయన గుణాలు ఏదో ఒకటి కావాలన్నమాట. మనము మన ఇంద్రియాలు కానీ మనసును కానీ ఒక దానికి మనం వెళ్ళి లింక్ పెట్టాలి అంటే, లేదా దాని మీద మనం ఆధారపడాలి అంటే, లేదా దాంతో సంబంధంలోకి రావాలంటే మనకి ఏదో ఒకటి కావాలన్నమాట. మన మనసు వెళ్ళి సెటిల్ అవ్వడానికి. ఎవరైతే భగవంతుడి రూపం మీద ధ్యానం చేయలేకపోతున్నారో, లేదా అట్లీస్ట్ ఆయన నీళ్ళ మీద ధ్యానం చేయాలి, లేదా ఆయన నామం మీద ధ్యానం చేయాలి. అలా కాకుండా నిరాకారం, అసలు ఏ ఆకారం లేకుండా ఏదో ఒక చిన్న దీపం పెట్టుకోవడం, లేకపోతే ఏదో ఒక అక్షరం రాసుకోవడము, అవన్నీ ఆమోదయోగ్యమైనటువంటివి కాదనమాట. ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇవన్నీ ఆమోదయోగ్యమైంది కాదు శాస్త్రంలో. అందుకనే దాన్ని ఫాలో అయిన వాళ్ళు కూడా పెద్దగా ఫలితము దీర్ఘకాలికంగా ఉండదు. ఎస్, కొంత ఫలితము, కొంత తాత్కాలికంగా ఫలితం దొరకచ్చు వాళ్ళకి, కానీ దీర్ఘకాలికంగా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు దేని మీద అయితే ధ్యానం పెట్టారో ఆ ధ్యానం పెట్టినటువంటి వస్తువు ఏదైతే ఉందో అది శాశ్వతమైంది కాదు, అది ప్రామాణికమైంది కాదు అది. అందువల్లనే ఆ, మనసు దాని మీద కేంద్రీకరించేటప్పుడు అంత ఈజీ కాదనమాట. అందుకే మీకు 12 అధ్యాయుల కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. 12 అధ్యాయుల కృష్ణుడు ఏం చెప్పాడంటే, సరే అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు భగవద్గీతలో 12 అధ్యాయంలో. ఏమని అంటే, నీ మీద నీకు రూపం ఉందనే భావంలో ఎవరైతే నేను ఆరాధించుకుంటూ వెళ్తారో వాళ్ళు నేను సులభంగా చేరుకుంటారా, లేకపోతే నీ నిరాకారమైనటువంటి అనే రూపం, నిరాకార ఆ, ఏదైతే నిర్గుణం నిరాకార తత్వం ఉందో
దాన్ని తలుచుకుంటూ లేదా దాని మీద దృష్టి సారించి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు నీ దగ్గరికి సులభంగా వస్తారా? ఈ ఇద్దరిలో నిన్ను త్వరగా ఎవరు పొందుతారు, నిన్ను త్వరగా ఎవరు చేరుకుంటారు అంటే కృష్ణుడిగా సమాజం చెప్తాడు కృష్ణుడు. ఏమన్నా, ఎవరైతే నా రూపం మీద నన్నే తలుచుకుంటూ నాకు సేవ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు చాలా సులభంగా వచ్చేస్తారు. అయితే నా నిరాకార తత్వం పైన ఎవరైతే వాళ్ళు ధ్యానం చేస్తున్నారో అది దేహదారులకు ఎప్పుడు కష్టమైందే, అని చివరిగా ఎప్పుడో ఎంతో కాలం అయిన తర్వాత అప్పుడు వస్తారు నా దగ్గరికి వాళ్ళు. అంటే అందుకే భగవంతుడు మనం యోగ మార్గంలో ఉండొచ్చు, జ్ఞాన మార్గంలో ఉండొచ్చు, ఇంకో మార్గంలో ఉండొచ్చు, కానీ అంతిమంగా మనం దేవదేవుని శ్రీకృష్ణుడి రూపం మీద, శ్రీకృష్ణుడి యొక్క లీలల మీద మనం దృష్టి సారించాలి, మనసు వాటి మీద కేంద్రీకరించాలి. అప్పుడు మాత్రమే మనకి యోగ మార్గంలో అంతిమ ఫలితం మనకు దొరుకుతుంది అనమాట. యోగ మార్గంలో లేకపోతే ఆ యోగ మార్గానికి వచ్చేటువంటి ఫలితాలు అవి కేవలం బై ప్రొడక్ట్సే అనమాట. బై ప్రొడక్ట్స్ అంటే అది ద్వితీయ శ్రేణి పదార్థాలు, వాటి వల్ల మనకేం పెద్దగా ఒరిగేదేం లేదు. మనకి ఏదైతే భగవంతుడి దర్శనం అనేది భగవంతుడి దర్శనం అనేది మెయిన్ 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 ప్రయోజనం అది. అంతేగాని లేదా నాకు యోగ మార్గం చేయడం వల్ల నాకు వచ్చే మనశ్శాంతి, అది నిజమైన ప్రయోజనం మనశ్శాంతి కాదు. నిజమైన ప్రయోజనం ఏంటి? భగవంతుడి దర్శనం కలిగి ఆయన సేవలో నిలబడి ఆ సేవ చేసేటప్పుడు మనం పొందే ఆనందాన్ని ఆస్వాదించడమే మన ప్రథమ ప్రయోజనం. ఓకే, సో కాబట్టి యోగులు ఎవరైతే ఈ విధంగా యమ నియమాలు పాటిస్తూ ఇది చేస్తారో అంతిమంగా సమాధిలో వాళ్ళ కృష్ణుని తప్ప ఇంకెవరిని గుర్తుపెట్టుకోరు. ఓకే, కానీ ఇక్కడంతా కూడా చెప్పాలంటే భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క గుణాలు, భగవంతుడి యొక్క కథ ఉన్నామంటే దాన్ని ఏమంటారంటే యోగ మిశ్ర భక్తి. అంటే భక్తి ఎక్కువ శాతం ఉండాలి, దానికి అవసరమైన కొన్ని అంశాలు మనం వాడుకోవాలి. ఇది యోగంలో ఉండేటువంటి వాళ్ళు, నో ప్రాబ్లం. సో ఇవన్నీ చెప్పిన తర్వాత 29వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాము. దేవహూతి మరికొన్ని ప్రశ్న అడిగింది ఇప్పుడు. అంటే టాపిక్ డైవర్ట్ అవ్వట్లేదు, ఆమె అదే టాపిక్ లోనే ఇంకొంచెం లోతుగా ప్రశ్న వేస్తా ఉంది. ఇప్పుడు ఆమె వినింది ఆల్రెడీ. ఫస్ట్ లో భక్తి గురించి కొద్దిగా పరిచయం చేశాడు, ఈ భక్తి మాత్రమే ప్రధానమైనని చెప్పాడు. కానీ ఆమె మిగిలిన గురించి కూడా నాకు చెప్పండి అని చెప్పింది, మిగిలిన వాటి గురించి కూడా నాకు వివరించని చెప్పింది. కాబట్టి జ్ఞాన మార్గం ప్లస్ యోగ మార్గం రెండు చెప్పాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆమె ఏం ప్రశ్న అడుగుతుంది మళ్ళీ వచ్చి అంటే, భక్తి మార్గం నాకు వివరంగా వర్ణించండి, వివరంగా చెప్పండి మాకు భక్తి మార్గం. సో రెండు డిసైడ్ అయిపోయింది ఆమె. ఓకే, జ్ఞాన మార్గం యోగ మార్గంలో అంత ఈజీ అయ్యేటట్లేదు, పైగా దేహదారులైన మనకి ధ్యానంలో కూర్చుంటూ ఉంటే సరిపోదు, మనం ఇంకా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, నెరవేర్చుకోవాలి, పైగా చాలా కష్టంతో కూడుకున్నట్టుగా ఉంది ఇదంతా కూడా. కాబట్టి మీరు ఫస్ట్ చెప్పారు భక్తి, దాంట్లో నాకు వివరంగా వెళ్ళండి అంటే ఇంకా జీవితంలో ఆమె ఇంకెప్పుడు వేరే మార్గాలకి వేరే ప్రక్రియలకి ఆమె ఎప్పుడు ఇంకా ఆకర్షణ కాదు. ఎందుకంటే ఆమె వినింది, అర్థం చేసుకుంది కాబట్టి ఇంకా ఆమెకి ఇంకేం సందేహం లేదు. నాకు కనిపించేది ఒకే ఒక్క లక్ష్యం కనబడతా ఉంది, అది కూడా భక్తి మార్గంలో భగవుడి యొక్క రూపమే నా లక్ష్యం అని తేట తెల్లం అయిపోయింది అనమాట. ఇంకా ఎక్కడికి డైవర్ట్ అయ్యే అవకాశం లేదు, పక్కకి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఎవరైతే ఎప్పుడు కృష్ణ కథ వింటూ భగవన్నామం భగవద్ లీలల్ని స్మరించుకుంటూ భక్తుల సాంగత్యంలో ఉంటారో వాళ్ళు మిగతా వాటి గురించి తెలుసుకోవడం మంచిది. అప్పుడే మన పూర్తి లక్ష్యం ఉన్న మనసు ఇంకా ఆడేమైనా ఉందేమో, ఇంకేదైనా చేయాలేమో, ఇంకా పోతే ఇంకొంచెం ఇంకేదైనా లాభం వస్తుందేమో, అనవసరంగా ఈ మనసు
ఓకేనా. మెయిన్ లక్ష్యం మీద దాని గురించి ఆలోచించకుండా మిగతా అన్నిటి గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆమె పరిశోధన తెచ్చేసుకుంది, మిగతా వాటి గురించి వినింది, ఇంకేమి లేదు ఇక్కడ, ఇంకా మిగతా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ గా నేను భక్తి వైపు వెళ్తాను అని, ఇంకా ఒకటే గోల్, ఏకేహ కురునందన, ఒకే లక్ష్యం మీద వెళ్తున్నారు. సో వ్యవసాయాత్మిక బుద్ధి, ఏకేహ కురునందన, ఈ బుద్ధిని ఒకే డైరెక్షన్ లో పెడతామని. అలా పెట్టకపోతే, అలా మనం దాని తగినట్టుగా మనం కానీ మన జీవితాన్ని మలుచుకోకపోతే ఖచ్చితంగా బహుశాఖాహి అనంతస్య. అప్పుడు అవి కావాలా, ఈ కావాలా, ఇది అనుభవించాలి, ఈ అనుభవించాలి, ఈ చూసుకోవాలా, అవి చూసుకోవాలా, వంద 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 రకాలైన డీవియేషన్స్, 100 రకాల డిస్ట్రాక్షన్స్ వస్తా ఉంటాయి మనకి. కాబట్టి ఆమె ఏం అడిగిందంటే, ఫస్ట్ ప్రశ్న, భక్తి మార్గంలోని మార్గంను వివరంగా నాకు వివరించండి. 2 రకాల భక్తులు ఉన్నాయి కదా, గుణభూత భక్తి, శుద్ధ భక్తి. ఈ 2 రకాలు వివరించమండి. రెండోది, ఆమె అందరినీ భయపెట్టే కాలం యొక్క లక్షణం గురించి నాకు వివరించండి. కాలాన్ని ఎలా చూడాలి, ప్రకృతి గురించి నాకు క్లియర్గా చెప్పేశారు, సాంఖ్యయోగం ద్వారానో జ్ఞానయోగం ద్వారా. అసలు ఈ ప్రకృతి ఏంటి, ప్రకృతిలో ఉన్న లక్షణాలు ఏంటి, ప్రకృతిలో ఉన్న 20 అంశాలు ఏంటి, 24 అంశాలు ఏంటి, మొత్తం వివరించేశాడు. ఇప్పుడు నాకు కాలం గురించి చెప్తున్నాను. మూడోది, అసలు ఈ సంసారంలోకి, జన్మ మృత్యు చక్రంలో సంసారంలోకి అసలు జీవుడు ఎలా ఎంటర్ అయ్యాడు, ఎలా జన్మ తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఎలా ఇబ్బంది పడుతున్నాడు, అలాగే మరణ సమయంలో కూడా ఎలా ఇబ్బంది పడుతున్నాడు, ముసలితనం ఎలా ఇబ్బంది పడుతున్నాడు, దయచేసి ఈ చక్రంలోకి ఎలా ప్రవేశిస్తున్నాడు. అసలు భక్తుల సంగతి దొరికి, భగవంతుడి యొక్క అనుగ్రహం దొరికింది అనుకోండి, అతని చక్రం నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా అతని చక్రంలోకి అలా అతనికి ముక్తి దొరకపోతే, ఏ విధంగా తాను తండ్రి యొక్క వీర్యంలో నుంచి తల్లి యొక్క అండంలోకి అది ప్రవేశించి ఎలా లోపల, ఓకేనా, ఆ పిండం తయారవుతా ఉంది, ఎలా వాటిల్లో వివిధ అవయవాలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి, వీటన్నిటి వివరణ మనకి వచ్చే అధ్యాయం. బట్ ఆమె ఇక్కడ ప్రశ్న అడిగింది, బట్ దాని తాలూకు వివరణ వచ్చే అధ్యాయంలో ఇస్తాడు. ఈ అధ్యాయంలో మనకి మొదటి 2 ప్రశ్నలు, ఈ 2 ప్రశ్నలు భక్తి మార్గంలో ముఖ్యంగా గుణభూత భక్తి అంటే ఏంటి, శుద్ధ భక్తి అంటే ఏంటి, ప్లస్ రెండోది కాలం గురించి, ఈ 2 వివరిస్తాడు. నెక్స్ట్ అధ్యాయంలో జన్మ మృత్యు సంసారం. అప్పుడు ఆమె ఈ 3 ప్రశ్నలు అడుగుతూ ఆమె అంటున్నమాట, మీరు యోగ భాస్కరులు, మీరు యోగ భాస్కరులు. యోగ భాస్కర అంటే ఏంటి, భాస్కర అంటే సూర్యుడు, అయితే వెలుగిచ్చేవాడు. ఎటువంటి వెలుగిస్తున్నాడు అతను, భ్రాంతి మరియు అంధకారంలో ఉన్న వారికి, మరియు ఆశ్రయము లేని భౌతిక సంగత్వం వల్ల అలిసిపోయిన వారికి నువ్వే వెలుగిచ్చేవాడివి. భ్రాంతి మరియు అంధకారంలో ఉన్న వారికి నువ్వే దిక్కు. అలాగే ఆశ్రయం లేని వాళ్ళు నిస్సహాయులు, అలాగే భౌతిక సంగత్వం వలన అలిసిపోయారు, అంటే పనిచేసి కష్టాలు నష్టాలు అన్ని చూసి, ఇంకా నా వల్ల కాదు నాయన, ఇంకా దీన్ని నేను కొనసాగించిన నా వల్ల కాదని అలసిపోయిన వాళ్ళకి నువ్వు నువ్వు మాత్రమే ఉపశమనం ఇవ్వగలవు. భ్రమలో ఉండేవాళ్ళు, అజ్ఞానంలో ఉండే వాళ్ళకి నువ్వే ఇవ్వగలవు. ఆమె కపిల భగవాన్ని కీర్తిస్తున్నాను. అయితే శుద్ధ భక్తి గురించి ఇదివరకే మనం 20 అధ్యాయాలు మనం చెప్పుకున్నాం, లైట్ గా చెప్పుకున్నాం శుద్ధ భక్తి గురించి. బట్ ఇప్పుడు కొంచెం వివరిస్తాడు అనమాట. అదే ఆమె ఆల్రెడీ వినింది కదా కొంత, ఫస్ట్ చెప్పేశాడు, భక్తి తప్ప ఇంకా వేరే దాని మీద మనం ఫోకస్ చేయొద్దు, అనేక మార్గాలు ఉన్నప్పటికీ అని ఆల్రెడీ చెప్పాడు ఆయన. ఆయన భక్తి యొక్క ఔన్నత్యం కూడా చెప్పాడు.
కానీ ఆమె లేదు లేదు నాకు అది కూడా వివరించండి అని చెప్పి నేను వినాలనుకుంటున్నాను. సో దట్ ఆమె కన్ఫర్మ్ చేసుకుంటుంది, లేదు ఇంక ఇది పనికిరాదు, ఇంకా నాకు ఇదే బెస్ట్ అని. సో భక్తిలో వివిధ తరగతులు, ముఖ్యంగా రెండు రెండు తరగతులు ఉన్నాయి. ఒకటి గుణభూత భక్తి, రెండు శుద్ధ భక్తి. గుణభూత భక్తి అంటే గుణాలు గుణాలు ప్రేరేపించినటువంటి గుణాల ప్రభావం ఉండేటువంటి భక్తిని గుణభూత భక్తి అంటారు. మనకు తెలుసు మూడు గుణాలు ఉన్నాయి మనకి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో మూడు రకాల భక్తులు ఉన్నాయి. యాక్చువల్ గా భక్తి ఒకటే ఉంది, భక్తి ఎప్పుడు శుద్ధ భక్తే, ఒకటే భక్తి అంతే. మరి గుణభూత భక్తి అంటే ఏంటి అంటే, భక్తి ఎప్పుడు ప్యూర్ గానే ఉంటుంది, అది శుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. దాని అంటే ఎటువంటి కోరికలు లేకుండా, ఏది ఆశించకుండా కృష్ణుడిని ప్రేమించడం మాత్రమే నాకు తెలుసు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను మాత్రం ఆయన ఆయన పదాలు తప్ప నాకు ఇంకేమీ లేదన్నది మాత్రం శుద్ధ భక్తి. యాక్చువల్గా భక్తి అంటేనే శుద్ధ భక్తే. కాకపోతే ఆ భక్తి ఏ భావంతో చేస్తో దాన్ని బట్టి ఆ ఆ భక్తికి మనం ఆ శుద్ధ భక్తి నుంచి మనం వేరుగా చూస్తున్నాం దాన్ని. యాక్చువల్గా భక్తి అంటే ఒకటే. ఇప్పుడు పాలు అంటే ఏంటి? పాలు అంటే ఒకటే, తెల్లగా ఉంటాయి. అది మళ్ళీ ఇదేంది, ఇది బాదం పాలేంది, లేకపోతే ఇంకా అదే యాలకులు వేసిన పాలు ఏంటి, అయితే ఫ్లేవర్డ్ మిల్క్ అంటారు, ఇంక రకాల, ఇంకా వెన్నెల, పిస్తా, చాక్లెట్. పాలు ఎప్పుడు ఒకటే, పాలంటే శుద్ధమైంది అంతే. దానికి మనం కొన్ని గుణాలను ఆపాదించామనుకోండి, అప్పుడు మనం అంటాం అన్నమాట, ఇది ఆ పాలు, ఇది ఈ పాలు, ఈ పేరు ఆ పేరు దాన్ని జోడిస్తాం. అలాగే భక్తి అంటే ఒకటే, శుద్ధ భక్తి అంతే. భక్తి అంటే విష్ణు భక్తి, కృష్ణ భక్తి అంతే. అయితే ఆ భక్తిని మనం ఏ మూడ్ లో చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని భక్తికి మనం, ఇది తామసిక భక్తి, ఇది రాజసిక భక్తి, ఇది సాత్విక భక్తి అని మనం పేర్లు ఇస్తున్నాం మనం. భక్తి మాత్రం ఒకటే. అందుకనే దేవతల భక్తి అసలు, దేవతలని ఆరాధన అంటారే కానీ దేవతలు ఎప్పుడు భక్తి కాదు అసలు. భక్తి అంటే ఒకటే, ఒకరికే భక్తి అంటే అది కృష్ణుడు లేదా విష్ణువుకి. మిగతా మనం వివిధ దేవతల గుళ్ళకి వెళ్ళామా, అప్పుడు మనం దాన్ని పూజ లేదా ఆరాధన. ఎందుకని? అది ఒక లిమిట్ లో చేసేది అవన్నీ. ఈ రోజు సోమవారమా, 6 నుంచి 6:30 అయిపోయింది అంతే. దానికి బియాండ్ ఇంకేం వాళ్ళు ఆలోచించరు. ఈ సమయంకి వచ్చాం, హారతి ఇచ్చాం లేదా హారతి తీసుకున్నాం, కూర్చున్నాం కొద్దిసేపు, వెళ్ళిపోయాం. అది భక్తి కాదు. భక్తి అంటే ఎప్పుడు నేను భగవంతుడిని నిరంతరం గుర్తుపెట్టుకోవడం. నేను ఏ పని చేస్తున్నా సరే, ఏ స్థితిలోనే సరే భగవంతుని మర్చిపోకుండా ఉండడం, దాన్ని అంటారు భక్తి అని. ఏదైతే మనం జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడేస్తుందో దాన్ని అంటారు భక్తి అని. అది ఎవరు చేయగలరు? కృష్ణ లేదా విష్ణు. దాన్ని మాత్రమే మనం భక్తి అంటాం. ఓకే. భక్తులు అంటే విష్ణు భక్తులు లేదా కృష్ణ భక్తులు, ఇక వేరేదేం లేదు ఇంకా. ఆ నేను కృష్ణ భక్తులన్నీ, కానీ మేము శివుణ్ణి ఆరాధిస్తాం. ఓకే, రైట్, దట్ ఈస్ ఓకే. మేము అమ్మవారిని మేము కొలుచుకుంటాం. యా, నో ప్రాబ్లం. ఓకే. సో కృష్ణుడి యొక్క సంబంధంలో శివుని పూజిస్తున్నాం, కృష్ణుడి సంబంధంలో అమ్మవారిని పూజిస్తున్నాం, కృష్ణ సంబంధంలో సూర్యుడిని పూజిస్తున్నాం. వెరీ గుడ్, తప్పు లేదు. అది రైట్, కరెక్ట్ వే అన్నమాట దేవతల్ని ఆరాధించేది.
ఎందుకంటే మనకి శాశ్వత కనెక్షన్ భగవత్ కృష్ణుడితో ఉంది. అంతేగాని దేవతలతో ఎవరితో మనకి శాశ్వత కనెక్షన్ లేదు. వాళ్ళు నాకు ఏ విధంగా నాకు మూలంగా వాళ్ళు మనకి కనిపించరు. అది తామసిక భక్తిని ఎలా చేస్తారు అంటే ఎవరిలో అయినా సరే ఇంకా ఈర్ష్య ఉంది అంటే ఇంకా హింస చేసేది అంటే బలులు ఇవ్వడము, గర్వము, క్రోధము, వాళ్ళ దయా కరుణ ఉండదో అలాంటి భక్తిని తామసిక భక్తి అంటారు. భక్తి శుద్ధమైందే, కానీ మనం ఆ భావంతో భక్తి చేస్తున్నాం కాబట్టి ఆ భక్తికి మనం భక్తిలో రకాలని చెప్తున్నాం. ఎవరైతే ఈ భావంతో చేస్తున్నారో వాళ్ళు ఇంకా శుద్ధ భక్తి చేయట్లేదు. వాళ్ళు తామసిక భక్తి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చేసేదేమో కృష్ణుడికే మళ్ళీ. చేసేదేమో కృష్ణుడికే. కానీ ఇంకా ఈర్ష్య లోపల నుంచి పోవాల. ఇంకోని పొగడుతుంటే మనకి లోపల నుంచి మండిపోతా ఉందన్నమాట. వేరే వాళ్ళని మాటలతో అయినా చెప్పి వాళ్ళని బాధ పెట్టడం అది హింసతో చేసే భక్తి అది. ఇది హింస అంటే జంతువుల్ని చంపడం అని కాదు. ఇక్కడ భక్తి గురించి మాట్లాడారు. భక్తి అంటే ఏంది? ఎవరికి ఇది? కృష్ణుకి లేదా విష్ణువుకి? భక్తిలో తామసిక భక్తి, రజోగుణ భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా శుద్ధ భక్తిలో లేము. శుద్ధ భక్తి వైపు మనం నడుస్తూ ఉన్నాం. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నేను తామసిక భక్తిలో ఉన్నానా, రాజసిక భక్తిలో ఉన్నానా, లేకపోతే సాత్విక భక్తిలో ఉన్నానా? కాబట్టి వేరే వాళ్ళని అంటే మనం వాళ్ళు వస్తుంటే వాళ్ళకి మనం సేవ ఇవ్వకుండా చేయడం, లేకపోతే సేవలో ఏదో ఒక లోపాలు చెప్పడం, వాళ్ళని బాధ పెట్టడం, ఇదంతా తామసిక భక్తి అది. లేకపోతే ఏదైనా చిన్న విషయంలో కోప్పడిపోవడం, తిట్టడం, లేకపోతే నాకు ఇది ఒక ఇన్ఛార్జ్ నాకు ఇచ్చారు కాబట్టి అది గర్వంగా అదేదో ఫీల్ అయిపోయేసి సో అండ్ సో ఇట్లా అది అట్లా ఇది జరగదు అది అట్లా జరగదు అని కమాండ్ చేయడం. కమాండ్ చేయాలి, బట్ అది వినయపూర్వకంగా ఉండాలా. అది అరే ఇది కృష్ణుడు అంశం అనే ఆలోచనలతో చేయాలి. అది అంతా. ఇటువంటి మనస్తత్వంతో చేసేటువంటి భక్తిని తామసిక భక్తి అంటారు. తర్వాత రాజసిక భక్తి. నాకే పేరు రావాలి, భౌతిక సుఖం కోసం లేదా ఐశ్వర్యం కోసము, లేకపోతే ఒక హోదా కోసము, అంటే భగవంతుడిని తప్ప మిగిలినవన్నీ మిగిలినవి కోరుకుంటారు. భగవంతుడే కోరుకుంటున్నారు, కానీ భగవంతుడి కోసం కోరుకోవట్లేదు, వాళ్ళ కోసం కోరుకుంటున్నారు. వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉండాలి, వాళ్ళకి ఏదో స్వార్థం ఉంది. స్వార్థ ప్రయోజనాల కోసం, ఈ కోరికల కోసం చేసేదంతా రాజసిక భక్తి. నేనే ఉండాలి, నేనే నడపాలి, ఓకేనా అనేది. వీళ్ళందరూ కృష్ణ భక్తులే వీళ్ళంతా, కానీ మనస్తత్వం లోపల అంతర్గతంగా. దాన్ని బట్టి మనం చెప్తాను, కృష్ణ భక్తి చేస్తున్నావు కానీ నీది ఇంకా రజమంలోనే ఉంది. నీ 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 స్టేటస్ ఇది ఇంకా రాజసికమైనలోనే ఉంది. మూడోది సాత్విక భక్తి. సాత్విక భక్తి అంటే కర్మల నుండి విడుదలకు ఫలమును భగవంతుడికి అర్పిస్తాడు, భగవంతుడి ఆరాధన బాధ్యతగా నిర్వహిస్తాడు. ఇది సాత్విక భక్తి. తన ఫలాలను భగవంతుడికి అర్పించేస్తున్నాడు, తన భగవంతుడి ఆరాధన బాధ్యతగా తీసుకుంటాడు. కాబట్టి చేసే వాళ్ళ గుణాలను బట్టిలో భక్తి రకాలనే కానీ యాక్చువల్ గా భక్తి అనేది శుద్ధమైనదే. ఇక్కడ వేరే వేరే రకరకాల భక్తులే ఉండవు ఇక్కడ. చేసేవాడి గుణాన్ని బట్టి భక్తి మాత్రం తప్ప భక్తి ఎప్పుడు కూడా మీకు శుద్ధమైంది, పవిత్రమైంది. అందుకే నాకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, పాలు ఎప్పుడు శుద్ధమైంది, తెల్లగా ఉంటుంది. దాని మన ఫ్లేవర్ కలిపితే ఎట్లా కలిపితే దాని ప్రకారంగా అది మనకి అటువంటి రుచిని ఇస్తుంది మనకి. అంటే శుద్ధ భక్తి అంటే ఏంటి అని అంటే భగవంతుడి స్వయంగా కపిల్ భగవాన్ చెప్తారు అనమాట. మద్గుణ శృతి మాత్రేణ మయి సర్వగుహాశయ
మనోగతిరవిచ్ఛిన్న యథా గంగాంబ సోంబుధౌ లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య ఉదాహృతం అహైతుక్య వ్యవహిత యా భక్తి పురుషోత్తమే. ఎవరైతే మద్గుణ శృతి మాత్రేన నా గుణాలని నిరంతరం స్మరిస్తారో లేదా శ్రవణం చేస్తారో, ఓకే, సో మయి సర్వ గుహాశయే, సో వాళ్ళల్లో ఏదైతే నేను అందరిలో నేను రహస్యంగా ఉన్నానో, ఓకే, అందరిలో నేను రహస్యంగా ఉన్నాను అని అంటే, ఓకేనా, నా గుణాలు వాళ్ళు తెలుసుకోవడంతో, ఓకేనా, వాళ్ళ మనసు నిరంతరంగా వాళ్ళు నా గురించి శ్రవణం చేయంగా నా గుణాలని నా కథల్ని వాళ్ళు శ్రవణం చేయంగా నిరంతరం చేయడం వల్ల తన మనసు ఎలా ఉంటదంట, గంగ ఏ విధంగా సముద్రం వైపు ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా, ఓకేనా, వాటిని అధిగమించి వచ్చి చేరుకున్నట్లుగా సముద్రంలో, అదే విధంగా శుద్ధ భక్తి అనే వ్యక్తి ఆ, ఎవరైతే కనబరుస్తున్నారో ఆ వ్యక్తి మనసు కూడా కృష్ణుని తప్ప ఇంకెక్కడికి పోయి చేరుకోదు. అది కృష్ణుని తప్ప ఇంకెవ్వరిని పోయి చేరుకోదు. మనం గమనిస్తే మనం మహావతార్ నరసింహస్వామి సినిమాకి వెళ్ళినప్పుడు ప్రహ్లాద్ ఒక మాట అంటాడు, ఓకేనా, అంటే హిరణ్యకశిపుడు అంటాడు, ఎందుకు నువ్వు ఆ హరిని వదిలేయవచ్చు కదా, హరిని ఎందుకు ఇట్లా నువ్వు ఆయన తలుచుకుంటూ ఎందుకు నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు హరిని వదిలేసేయి, నీకేం కాదంట. దానికి ఆయన ఏమంటాడు, నేను ఏం చేయగలను తండ్రి, నా మనసు ఒక అయస్కాంతం లాంటిది, లేదా ఆయన అయస్కాంతం అయితే నేను ఇనుప ముక్క లాంటి వాడిని, ఏం చేసేది, నిస్సహాయంగా నేను వెళ్ళి ఆటోమేటిక్ అయస్కాంతం నా నేను కోరుకోవట్లేదు, బట్ నా మనసు అలా ప్రవహిస్తా ఉంది, శ్రీహరి మీద నా మనసు పోతా ఉంది. ఒక అయస్కాంతం ఎట్లా అయితే వెళ్ళి పక్కన పోయి ఇనుములు పోయి అతుకుంటుందో, మీరు ఎంత వద్దనుకున్నా మీరు ఎంత లాగినా సరే అది వెళ్ళి ఇనుప ముక్కకు పోయి ఎలా తగులుకుంటుందో, అట్లాగే నేను కూడా నేను వద్దనుకున్నా సరే నా వల్ల కావట్లేదు, నా మనసు హరి మీదకే వెళ్తా ఉంది. దీని అంటారు శుద్ధ భక్తి అని. అట్లా గంగకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎక్కడో గంగోత్రిలో హిమాలయాలు ఎక్కడో వచ్చి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ దాటి బెంగాల్ దాటి ఇక్కడికి వచ్చి అది నా ఏం చేసింది, నాలో సహజంగా వెళ్ళిపోతుంది కృష్ణుడి దగ్గరికి. నేను కావాలని పోవడానికి నేనేం ప్రాక్టీస్ చేయట్లేదు, బట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అదే మాట ప్రహ్లాదుడు అంటాడు, వాస్తవానికి నీ మనసు కూడా నీకు కావాల్సిన వాడు కృష్ణుడేను, నీకు కావాల్సింది కూడా అది సహజంగా ప్రవహిస్తుంది భగవంతుడి దగ్గరికి. కాబట్టి ఆటంకాలు ఏమి లేకుండా ఎట్లయితే గంగ వెళ్లి సముద్రాన్ని వెళ్ళి చేరుకుంటుందో, అట్లాగే శుద్ధ భక్తుడైన వాడు తన మనసు భగవంతుని మీద తప్ప ఇంక దేని మీద తన మనసు పోదు. అంటే గంగ సముద్రం తప్ప ఇంకెక్కడికి పోదు, మనసు భగవంతుని మీద తప్ప ఇంకెక్కడికి పోకూడదు. అప్పుడు ఆ, మనం నిజంగా భక్తిలో మనం ప్రయోజనాన్ని పొందుతాం, అసలైన ప్రయోజనాన్ని మనం పొందుతాం. సాలోక్య శాస్త్రి సామీప్య సారూప్యైకత్వం అప్యుత ధ్యాయమానం న గృహంతి వినా మత్సేవనం జన. ఏమన్నాడు, నా శుద్ధ భక్తుడు ఏ విధమైన ముక్తినైనా నేనే స్వయంగా ఇచ్చినప్పటికీ, అంటే ఏంటా రకరకాల ముక్తులు, సాలోక్య శాస్త్రి సామీప్య సారూప్య లేదా ఏకత్వం, నేనే స్వయంగా వచ్చి నీకేం కావాలో చెప్పు, నీకు ఎటువంటి ముక్తి కావాలో చెప్పు, నేనే నీకు ఇస్తాను. కానీ శుద్ధ భక్తుడు మాత్రం
ఇవన్నీ పెట్టుకొని నేనేం ప్రయోజనం చేయాల్సిన ఈ ముక్తులన్నీ కూడా నాకేం అవసరం ఇవన్నీ. దీనివల్ల నేను పొందే ఆనందం ఏముంది అసలు? అసలు నథింగ్. అసలు నేను పొందే ఆనందం సేవలో సేవ లేకపోతే ఆ భక్తుడు ఈ ముక్తి కూడా వాళ్ళు స్వీకరించరు. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, ఇంకా చాలు నువ్వు రా వచ్చేసి, నీకేం కావాలా? సాలోక్య, నా లోకంలో నీకు స్థానం కావాలా? నా లోకంలో, ఒకే లోకంలో సాక్షి లేదా నాలాంటి ఐశ్వర్యం నీకు కావాలనా? సామీప్య లేదా నాకు అతి దగ్గరగా ఉండాలనుకుంటున్నావా? సామీప్య అంటే సారూప్య కావాలా? లేదా నాకు ఏ రూపం ఉందో నీకు కూడా అదే రూపం నీకు కావాలనుకుంటున్నావా? లేదా ఐక్యం అవ్వాలనుకుంటున్నావా? వచ్చి నీ ఇష్టం, నువ్వు ఏది కోరుకుంటే నేను నీకు ఆ ముక్తిని నేను నీకు కలిగిస్తాను. కానీ ఆయన ఏమంటాడంటే భక్తుడు, నిజంగా శుద్ధ భక్తులు ఉండే వాళ్ళు ఏం కోరుకుంటారంటే, సేవ లేకపోతే ఇవన్నీ ఎందుకు స్వామి? అసలు వేస్ట్ ఇవన్నీ. నేను ఒకే లోకంలో ఉన్నా, ఒకే ఐశ్వర్యంతో ఉన్నా, మరి ఐశ్వర్యంలో ఉండేవాళ్ళు, భగవంతుని అతి దగ్గరగా ఉండేవాళ్ళు, ఒకే రూపంలో ఉండేవాళ్ళు, వాళ్ళెవరు కోరుకోరు. శుద్ధ భక్తులు కోరుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారు? సేవ లేకపోతే ఇవన్నీ వేస్ట్ అని మాకు అంటే నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సుఖము, నిజంగా రసాస్వాదన అంతా కూడా ఎక్కడుందంటే అంటే సేవలో ఉంది. భగవంతుడు చేయగలడు, రా 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 రా, నీకు నేను ముక్తినిస్తాను, నీకు ఏం కావాలి చెప్పు, చాయిస్ తీసుకో నువ్వే. అవన్నీ వేస్తాము. అంటే భక్తుల దృష్టిలో ముక్తి అనేది వాళ్ళకి అది శాశ్వత పరిష్కారం కాదు వాళ్ళది అని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే భాగవతం అంతా కూడా నిండిపోయి ఉంది, నాకు భక్తుల సేవ ఇవ్వండి చాలు, నాకు నాకు మీ సేవ దొరికితే చాలు, మీ సేవ తప్ప ఇంకేం లేదు. ఎందుకు సేవ 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 సేవ? నిజంగా ముక్తిలో పొందే ఆనందం కంటే మన సేవలో ఉన్న రసాన్ని ఆస్వాదించడానికి మనం ప్రయత్నించాలి. సేవ తప్ప ఇంకేమీ లేదు. నాకు సేవ చేసి నాకు అన్నీ వచ్చేస్తాయి, నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ అంతిమంగా మనం జపం చేయమన్నా, కథ వినమన్నా, మనం ఒక భగవద్గీత బాధలు చదవమన్నా, కీర్తనలు నేర్చుకున్నా, వాట్ ఎవర్ మీరు ఏం తీసుకున్నా సరే, అది భగవంతుడి సేవకు ఉపయోగించబడాలి. భగవంతుడి సేవలో అది వినియోగించగలగాలి. లేకపోతే శుద్ధ భక్తుడు, నాకు నీ ఇచ్చిన నాకేం ప్రయోజనం లేదు, కానీ నేనేం చేసుకుంటాను వాటన్నిటి గురించి? నాకు ఎటువంటి ఉపయోగం లేదు అవన్నీ తీసుకెళ్ళిపోయినాను. గతంలో రాజులు వజ్రాలు వైడూర్యాలు ఎన్నో ఎకరాల స్థలాలు ఇస్తా ఉన్నా కూడా, ఎన్నో వాళ్ళకి కావాల్సిన బహుమతులు ఎన్నో ఇస్తున్నారు. కానీ బ్రాహ్మణులు ఎవరు తీసుకోవట్లేదు, రోడ్లు అలా వదిలేస్తారు అంతే. ఎందుకంటే బ్రాహ్మణుడు అనుకుంటాడు, నేను నా పనే కదా నేను చేసింది, ఎక్స్ట్రాగా నేనేం చేయలేదు కదా, దానికి ఎందుకు వీళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నారు? సేమ్ దగ్గర కూడా అంతే, భగవంతుడు ఇయడానికి రెడీగా ఉన్నాడు, కానీ భక్తుడు అన్నాడు, ఆ ముక్తి పొంది నేను ఆనందంగా ఉండడానికి, ఆ ఆనందం నాకు ఏముంది? ఈ సేవలో నాకు ఆనందం దొరుకుతుంది నాకు. మనకి జెన్యున్ గా జెన్యున్ గా మనకి సేవ దొరికి, కానీ నిజంగా మనకి అసలైన సమస్య లేకుండా, ఆ సమస్య లేకుండా నిజమైన సమస్య కాకుండా, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీస్ కాకుండా ఉన్నట్లయితే మనం సేవకి రాలేము, లేదా సేవ చేయలేము అని ఏదేదో మన కారణాలు చెప్పామనుకోండి, మనము భగవుడి యొక్క ఆనందం పొందడానికి మనమే నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం, మనమే దూరం అవుతున్నామని అర్థం. ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే,
సూర్యుడు ఎప్పుడు ఒక దగ్గరే ఉంటాడు. సూర్యుడు ఎప్పుడు ఒక దగ్గరే ఉంటాడు. అయితే నేను వెలుగులోనే ఉండాలా, లేకపోతే నేను చీకటిమయం చేసుకోవాలా అనేది మన మీద ఆధారపడింది. భగవంతుడికి దగ్గరగా ఎంత వరకు మన సేవలో నిమగ్నం అయితే ముక్తికి మించిన రసాస్వాదన చేయగలుగుతారు వాళ్ళు. ముక్తికి మించింది. ఇప్పటివరకు మనం అనుకుంటున్నాం ముక్తి పొందే చాలు ఇంకా అయిపోయింది. అయితే ఇంకొచ్చేసినట్టే, ఇంకేం అవసరం లేదు. అది అంత ఆనందమే ఆనందం అన్నాం. ఆనందమే ఆనందం అంటే అక్కడ ఫలానా వైకుంఠంలో, ఫలానా గోలోకంలో, స్వర్గలోకాల్లో ఎవరి స్థితిని బట్టి వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ కపిల్ వాగు ఒక శుద్ధ భక్తుడు అంటే ఎటువంటి వాడు అని అంటే వైకుంఠం కూడా అతను ఉండబుద్ధి కావట్లే. దిగి వెంటనే వచ్చి వెంటనే ఏ విధంగా మనం సేవ చేయాలి భగవంతుడికి, ఏ విధంగా బద్ధ జీవుల్ని తీసుకురావాలి దేవుడి దగ్గరికి, ఆ సేవని హైయెస్ట్ అనుకుంటున్నాడు. అందుకే నేను చాలా సందర్భాల్లో అంటే మన మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్తూనే ఉంటున్నాను. మనకి నేను డిస్కషన్ లోనే మనం పెట్టుకుంటూనే ఉన్నాం. డిస్కషన్ ఏమని, దయచేసి ప్రచారంలో ఉండండి, దయచేసి నగర కీర్తనలో పాల్గొనండి, ఎక్కువ మందికి దాని గురించి చెప్పడానికి ప్రయత్నించండి. ఎక్కువ స్టార్టింగ్ లో మన మాట ఎవరు తీసుకోరు, మనకు కూడా ఎన్నిసార్లు చెప్తాం అబ్బా వీళ్ళకి అని. మనకి కూడా కొంత విసుగు వస్తుంది, మనకు కూడా కొంత కష్టంగా అనిపిస్తుంది. లేదా సేవకు వచ్చినప్పుడు ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు దాకా నేను సోమవారం నుంచి శనివారం దాకా నేను పోయి ఆ కంపెనీలో పనిచేస్తున్నాను, లేదా ఈ డిపార్ట్మెంట్ లో నేను పనిచేస్తున్నాను, లేదా ఈ వ్యాపారంలో నేను వాళ్ళకి వీళ్ళకి నేను నాకు దొరికేది ఒక ఆదివారం, లేదా నాకు దొరికేది ఆ సమయం, ఆ సేవలో కూడా వచ్చి నన్ను పోయి సేవలో కూర్చోమంటున్నారు ఏంటన్నా ఆయన. డెఫినెట్ గా మన 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 భావంలో అక్కడ పని చేస్తున్నాను, ఇక్కడ పని చేస్తున్నాను, నేను పని చేయడానికి నేను ఆడికి రావాలా. మనం ఆ భావంలో ఉన్నాము అని అంటే మనం ఖచ్చితంగా మనకి సేవ భారం అవుతా ఉంటుంది. మనం ఏ భావంతో ఉండాలి అంటే, నేను వారంలో 6 రోజులు నేను వెళ్ళేసి ఎవడెవడికో నానా చాకరీ చేస్తానని నా సొంత తండ్రికి నేను చేసుకోలేకపోతున్నాను. నా సొంత తండ్రికి నేను చేసుకోలేకపోతున్నాను, నా స్నేహితుడికి నేను చేసుకోలేకపోతున్నాను, లేదా కృష్ణుడు నా బిడ్డకి నేను ఏం చేసుకోలేకపోతున్నాను. మరి ఆ భావంతో ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని కనిపెట్టుకొనే ఉన్నాడు. ఆయన జన్మ జన్మలు మనల్ని కనిపెట్టుకోలేదు, ఆయన తప్ప ఇంకెవరు లేరు మనం. అందరూ దూరం అయిపోతారు. ఒకరు మరణంతో దూరం అవ్వచ్చు, కొంతమంది మనకు డబ్బులు లేదని చెప్పేసి వెంటనే మన నుంచి దూరం అయిపోవచ్చు. మనం అంత ఆ స్థాయి మంది లేదులే అని చెప్పేసి మనకి కొంతమంది మనల్ని పక్కన పెట్టేయవచ్చు, మనం నిర్లక్ష్యం చేయొచ్చు, మనకి అంత విలువ ఇవ్వకపోవచ్చు మిగిలిన వాళ్ళు. కానీ భగవంతుడు, మనం బాగున్న రోజులు భగవంతుడు మన తోడున్నాడు, మనకి బాగలేని రోజులు కూడా మన హృదయంలో ఆయన తప్ప ఇంకెవరు లేరు మన పక్కన. రేపు మరణం తర్వాత కూడా ఆయన మాత్రమే మనతో పాటు ఉండబోయేది. అటువంటి భగవంతుడికి నేను 10 నిమిషాలు, ఒక గంట, ఒక రోజులో 100 గంటలు నేను సేవ చేయకపోతే నా జీవితం ఇంకా ఎందుకు ఇంకా. అది ఆ అవగాహనతో మనం ఉండాలి. ఆ అవగాహనతో మనం సేవ చేసామనుకోండి, అప్పుడు సేవలో ఉన్న రసాన్ని, మాధుర్యాన్ని మనం చూడొచ్చు. సో లేకపోతే మన ముక్తి అంటే అదేదో అక్కడెక్కడో దొరుకుతుందంట ఆనందం అనుకుంటున్నాం. మనం ముక్తి అంటే అది ఎక్కడో దొరుకుతుందంట, అది అదేదో మరణం తర్వాత జరుగుతుందంట కాదు. ఇక్కడే సేవ దొరుకుతుంది. అందుకే కదా, లేకపోతే శుద్ధ భక్తుడే అతను ఎలా ఆలోచిస్తాడో మనకు చెప్తుంది కపిల భగవానుడు. తను ఏ స్థాయిలో, ఏ భావన తను ఆ భగవంతుడి సేవలో
తనకి వచ్చే ప్రయోజనం ఏంటో మనకి ఇక్కడ చెప్తున్నాడు భగవంతు సేవలో. నాకు సాలోక్య సాష్టి సామీప్య సారూప్య ఇవన్నీ నాకు అవసరం లేదు అసలు అయ్యని, ఎందుకంటే అది నాకే సేవ దొరకకపోతే అవన్నీ నాకు ఎందుకు అయ్యండి. మీరు ప్రహ్లాదు మా కథ విన్నా సరే, మన అన్నమయ్య మీరు ఆ భక్తుడు తీసుకున్నా సరే సేమ్ ఫీలింగ్ అంతా. వీళ్ళంతా వేరు వేరు సమయాల్లో పుట్టారు, వీళ్ళంతా వేరు వేరు కాలాల్లో పుట్టారు, వేరు వేరు యుగాల్లో పుట్టారు, వేరు వేరు భగవుడికి రూపాన్ని వీళ్ళు పూజించారు. అన్నమయ్య ఏమో వెంకటేశ్వర స్వామి రూపంలో ఆ కృష్ణుడు పూజించాడు, ప్రహ్లాదేమో నరసింహస్వామి కృష్ణుడి రూపం పూజించాడు. మీరు రామదాస్ తీసుకోండి, రాముడు పూజించాడు. మీరు ఆంజనేయ స్వామి తీసుకోండి, రాముడు పూజించాడు. వీళ్ళు వివిధ రూపాలను పూజించినా సరే లోపల ఫీలింగ్ మాత్రం ఒకటే. సేవ దొరకకపోతే ఇవన్నీ వేస్ట్ అబ్బాయి అని. రామదాసుని పిలిస్తే ఏమన్నాడు, రా పదాం పద, ఇంకా ఎందుకు కాలేదు, రా పదాం పద అని స్వయంగా సాక్షి రాముడు అన్నాడు. ఆడొస్తే ఏముంటుంది స్వామి, మాకు ఏముండదు, సేవలు ఏముండదు మాకు. ఏడుంటే మాకు ఎంతో మందికి మేము నీ కథ చెప్పుకుంటాం, నీ నామ సంకీర్తన వినిపిస్తాం, ఎంతో వేల మందిని, ఓకేనా, నీ దగ్గర తీసుకోవడంలో మాకు వచ్చే ఆనందం, ఓకేనా, నీకు నీ అలంకారం చేసుకుంటూ మేము పొందే ఆనందం, మీ మీ- మీ మీకు మేము వండుతూ ఉంటే, మీకు నైవేద్యం పెడతా ఉంటే మాకు వచ్చే ఆనందం, మీ నివాసం అంటే మీ మందిరాన్ని మేము తుడుస్తా ఉంటే మేము పొందే ఆనందం. అందుకంటే మించి ఇంకేం లేదు ఇక్కడ. అంటే శుద్ధ భక్తులు నిజంగా ఉన్నవాడు ఈ మనస్తత్వంలో ఉంటారు వాళ్ళు. మనం కూడా మన మనసు ఆ స్థితికి ఎదగడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి త్రిగుణాలకు అతీతమై మరియు వారి ప్రేమను నా వైపు మళ్లించడమే భక్తిలోని అత్యంత స్థితిలో ఉన్నట్లుగా భావించాలి. వాళ్ళ భక్తి త్రిగుణాలకు అతీతమైన భక్తి వాళ్ళది. వాళ్ళది రాజసిక భక్తి కాదు, తామసిక భక్తి కాదు, సాత్విక భక్తి కాదు. వాళ్ళది శుద్ధమైన భక్తి. అంటే గుణాలు ప్రేరేపించే వాళ్ళని. అంటే ఉదయం ఒక మూడ్ లో ఉండడం, మధ్యాహ్నం ఒక మూడ్ లో ఉండడం, రాత్రి ఇంకో మూడ్ లోకి వెళ్ళడం, ఓకే, వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వేరు వేరుగా ఆ, మన భావనలు ఉన్నాయనుకోండి, అంటే మనం ఇంకా గుణాల్లోనే ఉన్నామని మన అర్థం. ఇంకా గుణాల్లోనే మనం భక్తిని చేస్తున్నాం. అలా కాకుండా నాకు ఏ సమయం ఇచ్చినా సరే, ఏ ప్రాంతంలో ఇచ్చినా సరే, ఏ పరిస్థితి ఇచ్చినా సరే, నేను మాత్రం, ఓకే, కృష్ణ, నేను అదే ఉత్సాహంతో, నేను అదే ఆ, భావంతో నేను చేసుకొని వెళ్తూ ఉన్నాను అనుకోండి, అప్పుడు ఆ భక్తి వచ్చి శుద్ధ భక్తి అన్నమాట. ఆ భక్తికి ఏం, ఇది ఏం ప్రభు లేదు, ఏం మాతాజీ, రాత్రి 12 గంటలకు ఇచ్చారేంది, ఈ సమయంలో ఇచ్చారేంది, ఇది నిద్రపోయే సమయం కదా. అంటే నిద్రపోయే సమయమే, కానీ గుణాలకు లోబడిన వాళ్ళకి అలుపు వచ్చేస్తుంది, నిద్రపోవాల్సిందే పాపం వాళ్ళు. కానీ ఆ టైంలో కూడా లేదు, ఈ అవకాశం మళ్ళీ నాకు ఎప్పుడు వస్తుందో రాదు, అమ్మా నేను చేసే దీన్ని నేను వదులుకోకూడదు. ఇది ఆ, నా సొంత తండ్రి అయితే నేను అలసిపోయి వస్తే నేను కామ్గా ఉంటాను, నా సొంత తల్లి వస్తే అలసిపోతే నేను ఖాళీగా ఉంటాను, నేను లేచి నేను చేస్తాను కదా లేచి. అట్లాగే భగవుడి సేవ దొరికితే నేను ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా ఏ ఏ కాలమైనా ఏ పరిస్థితి సరే నా మూడు ఒకటిగానే ఉందనుకోండి, అప్పుడు మనం గుణాలకు అతీతంగా మనం వచ్చేసామని అర్థం. గుణాలకు అతీతమైనటువంటి భక్తిని చేస్తున్నాం మనం. అది శుద్ధ భక్తికి గుణాలకు లోబడి ఉన్న భక్తికి ఉన్న తేడా. అండ్ నో డౌట్ ఇప్పుడు మనం అందరం కూడా గుణాలకు లోబడి ఉన్న భక్తిలోనే ఉన్నాం. అందుకే గుణాలకు లోబడి భక్తి ఉంది కాబట్టి మనం ఇంకా రసాన్ని ఆస్వాదించలేక. అలా మనం గుణాలకి అతీతంగా పోవాలి అనుకుంటే మాత్రం
ఇప్పుడు మనకు వచ్చే సేవా అవకాశాలని ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా ఆ సేవా అవకాశం మనం వదులుకోకుండా ఉంటే ఒకానొక రోజు లేదా ఇప్పుడు కాదు ఒకానొక జన్మలో మనం సేవలో రసాన్ని ఆస్వాదిస్తాం మనం. లేకపోతే సేవకి దూరం అవ్వడం, సేవలకి నిర్లక్ష్యం చేయడం, లేదా సేవల్ని భారం అనుకోవడం అంటే మన ప్రయాణం ఇంకా చాలా ఉందని అర్థం మనకి. అంటే ఇప్పుడు ఎప్పట్లో మనం ఈ జన్మ మృత్యు జరాభా నుంచి మనం బయటపడం మనం. ఇప్పుడు వల్ల కాదు ఇంక. అది చాలా కాలం పడుతుంది ఇంకా అప్పుడు. అందుకే చాలా సందర్భాలు చెప్పాను, వయసు ఉన్నప్పుడే దయచేసి చేసుకోండి, శక్తి ఉన్నప్పుడే దయచేసి మనం చేయగలిగిన ఏదైనా ఉంటే చేయాలి. ఓకేనా? ఇంకా సమయం ఉందిలే, ఇప్పుడు ఇంకా కాదు, ఇంకా వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఓకేనా? రేపు ఇంతకంటే వర్ష ఎందుకంటే శరీరం ఇంతకంటే వర్ష గా తయారవుతుంది. వయసు మళ్ళీ కొంది శక్తి పోతూనే ఉంటుంది తప్ప శక్తి పుంజుకోము. తర్వాత మనం సేవ చేయడానికి మన శక్తి పుంజుకోము అసలు. పొయ్యే కొంది మనం ఆ కంపెనీల్లో ఈ డిపార్ట్మెంట్ లో ఈ వ్యాపారంలో సేవలు చేసి 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 లాస్ట్ మూమెంట్ లో సేవ దొరికినా మనం చేయలేని పరిస్థితిలో ఉంది. దయచేసి భవిష్యత్తుని ఎప్పుడు నమ్మొద్దండి. భవిష్యత్తులో ఒకరోజు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అలా మన అనుకున్నట్టే ఉంటుందని మాత్రం దయచేసి పొరపాటును కూడా దయచేసి అనుకోవద్దు. ఈ రోజు బాగున్నావా, ఈ రోజు నాకు ఏమాత్రం కొద్దిగా సమయం దొరికిందా, నేను నా జపం నేను చేయాలా, సో నా భగవద్గీత భాగవతాన్ని లేదా ఈరోజు నాకు క్లాస్ ఉంటే నేను క్లాస్ అటెండ్ అవ్వాలి, లేదా నాకు సేవ దొరికితే నేను ఆ సేవ నేను చేయాలి, లేదా నాకు ఒక ఉత్సవం లేక ఒక నగర కీర్తన నాకు దొరికిందంటే నేను చేయాలి దాన్ని. పొరపాటున రేపు గురించి కూడా ఆలోచించమాకండి. రేపు రేపు ఉంటుందిలే, రేపు ఏం బాగానే ఉన్నది, ఈ రోజు ఆరోగ్యం బాగానే ఉందని రేపు గురించి కూడా ఆలోచిస్తుంది. ఈరోజు దొరికిందా, ఈ రోజు అవకాశం ఉందా, ఇప్పుడు ఉందా, ఇప్పుడే చేయడం అంటే అలాంటి ఒక స్ఫూర్తితో ఉండాలి. అలాంటి స్ఫూర్తితో ఉన్న వాళ్ళు మాత్రమే క్రమంగా శుద్ధ భక్తులు అవుతారు తర్వాత. సో, లేకపోతే ఆ, అంత ఈ- ఆ, అంత ఈజీగా మనం సేవలో మన రసాన్ని ఆస్వాదించు. కానీ శుద్ధ భక్తులంతా రసాన్ని ఆస్వాదిస్తున్నారు ఇక్కడ. ఏది వైకుంఠానికి మించిన ఆనందాన్ని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడ గోలోకానికి మించిన ఆనందాన్ని వాళ్ళు ఇక్కడ ఆస్వాదిస్తున్నారు వాళ్ళు. మనకి ప్రభుపాదుల వారు లేదా ఈ గురు పరంపర మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఈ విధి విధానాలు ఉన్నాయో, మార్నింగ్ లేసి మంగళారతి జపం చేసుకోవడం, యాత్రలకు రావడం, ప్రతి అవకాశం, ఆ, పండగలు రావడం, ప్రతి అవకాశం మన మన భవిష్యత్తులో ఆనందం చూడడానికి అదంతా. ప్రతి అవకాశం ఇది ఈ ప్రక్రియలో భాగంగా, ఈ భక్తి మార్గంలో భాగంగా మనకు వచ్చే ప్రతి అవకాశం మనల్ని ఆనందం వైపు తీసుకెళ్లేటివి అయ్యండి, మన శాశ్వత ఆనందం వైపు తీసుకెళ్లేటివి మనం. అందుకని గుణాలకు అతీతమై మరియు వారి ప్రేమను నా వైపు మళ్లించడమే భక్తిలోని అత్యంత స్థితిలో ఉన్నట్లుగా భావించాలి. వాళ్ళ ప్రేమని ఇప్పుడు దాకా వస్తువుల మీద, ఓకేనా, వ్యాపారాల మీద, లేకపోతే బంధువుల మీద, స్నేహితుల మీద ఆ ప్రేమని మొత్తం నా దగ్గరికి వాళ్ళు కేంద్రీకరిస్తున్నారు అంటే, నా వైపు వాళ్ళు మళ్ళిస్తున్నారు అని అంటే అది భక్తిలోని అత్యున్నత స్థితిగా ఉన్నట్లుగా మనం భావించాలి. వాళ్ళ గుణాలకు అతీతమై, అంటే నాకు ఎప్పుడు సేవ వచ్చినా సరే ఐఎమ్ రెడీ. అలాగే నా ఆలోచనలన్నీ కూడా కృష్ణుడి మీద మలుతూ ఉన్నాయనుకోండి. ఇప్పటి వరకు మనకి మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని దాని మీద వెళ్ళినటువంటి
మన మనసు, లేకపోతే మా అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు, లేకపోతే మా అమ్మాయి ఎలా ఉంది, మా కోడలు ఎలా ఉంది, మా ఆవిడ ఎలా ఉన్నాడు, మా మనవలు ఎలా ఉన్నారు, మనవరాలు ఎలా ఉన్నారు, కేవలం దాని మీద మాత్రమే ఇప్పటి వరకు కేంద్రీకరించిన మనసు, ఓకేనా, క్రమంగా మనం అది భగవంతుడి పైన దాన్ని మళ్ళించాలి, మళ్ళించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు. సో మళ్ళించే ప్రయత్నం చేయకపోతే మన గుణాలకు లోబడి భక్తి అవుతుంది. ఆ గుణాలకు లోబడి ఉన్న భక్తిలో మనకి సేవ చేయమంటే మనకి భారం అయిపోతుంది. మనకి గుణాలకు లోబడి భక్తిలో ఉన్నాం, మనం కూడా భక్తిలోనే ఉన్నాం, కానీ గుణాలకు లోబడే ఉన్నాం కాబట్టి మనకి భారం అవుతాం. కాబట్టి ఎవరైతే వాళ్ళు భగవంతుడి వైపు వాళ్ళ ప్రేమని వాళ్ళు ఇది చేస్తున్నారో వాళ్ళు అత్యున్నత స్థితిలో ఉన్నారని మనం భావించాలి. సో మనసును పవిత్రపరచడానికి భక్తిలోని వివిధ అంగాలను పాటించాలా. ఎస్, మనసు ఇప్పుడు గుణాలతో నిండిపోయి ఉంది కదా, గుణాల్లో ప్రభావం ఉంది కదా, అది శుభ్రపరచాలి అంటే, లేదా అది పవిత్రం అవ్వాలి అని అంటే, లేదా ఈ గుణాల్లో ఉన్నటువంటి భక్తి, ఈ గుణాలకు ఉన్న మనసు, ఈ గుణాలు దాటిపోవాలంటే ఆ మనసు కొన్ని అంగాలను మనం పాటించాలి. ఎటువంటి లాభం ఆశించకుండా స్వధర్మాన్ని పాటించడం, హింస లేని క్రమంగా భక్తిత కార్యక్రమాల్లో నిర్వహించడం, విగ్రహం దర్శించడం, తాకడం, ప్రార్థించడం, ఆరాధించడం, ప్రణామాలు చేయడం, ఆసక్తి మరియు అనాసక్తి మరియు ఓర్పుతో ప్రతి జీవిని ఆధ్యాత్మికంగా చూడడం, గురువు మరియు ఆచార్యుడిని గౌరవించడం, దీనులపై జాలి చూపించడం, సమానమైన వారితో మైత్రిని, నియమ నిబంధనలతో అన్ని కార్యక్రమాలని నిర్వహించడం, భగవంతుడి యొక్క నామ మరియు కథా శ్రవణం కీర్తించడం, భక్తుల సాంగత్యం, నిరాహార నిరా నిరా నిరహంకారంతో భక్తిని నిర్వహించడం, ఇలా పై విధానాలు పాటించడం వలన పవిత్రమైన భక్తుడు మనసు భగవన్నామ గుణాలకి త్వరగా ఆకర్షితుడవుతాడు. ఎలాగైతే గాలి సువాసన ముక్కు వరకు తీసుకువస్తుందో, అలాగే భక్తి ఒకరి మనసును భగవంతుడి వద్దకు తీసుకువస్తుంది. ఇలా పైన చెప్పిన విధి విధానాలని మనం పాటించినట్లయితే క్రమంగా అతని మనసు భగవంతుడి మీదకి వెళ్తుంది. ఓకేనా? వీటి వివరాలు రేపుకి వెళ్దాము కొద్దిగా. ఓకే, బట్ మొత్తానికి అయితే మనం తెలుసుకోవాల్సింది, భక్తిలో గుణాలకు లోబడి భక్తి ఉంది, గుణాలకి అతీతమైన భక్తి ఉంది. గుణాలకు లోబడి ఉన్న భక్తిలో మనకి అలుపు వస్తుంది, మన కొద్దిగా ఆ, కొద్ది విరామం వస్తే బాగుంది అనిపిస్తుంది, ఏదో పలానా టైంలో నాకు సేవ దొరికితే ఆ టైం అయితే నేను చేయగలను, మిగతాది నేను చేయనని చేయగల అలాంటి ఒక కండిషన్ లో పెట్టేటువంటి ఒక భక్తి, ఇవన్నీ గుణాలకు లోబడి ఉన్న భక్తి. అసలు భక్తి లేకపోవడం కంటే ఈ భక్తి ఉండడం ఎంతో కొంత మంచిదే, కానీ అక్కడతో మనం ఆగిపోకూడదు. ఆ మాత్రం చేస్తున్నది చాలులే అని అనుకోకూడదు. ఆ మాత్రం చూడగలుగుతున్నాము, ఆ మాత్రం మనం ఉండగలుగుతున్నాము, అది చాలులే అనుకోకూడదు. అది మనల్ని జన్మమృతి నుంచి మనం బయట పడేయలేదు. అది అలాంటి భక్తి మనం వైకుంఠం తీసుకోపోలేదు. దాని నుంచి అది శుద్ధ భక్తి వైపు వెళ్ళాలి, అంటే గుణాలకు అతీతమైన భక్తిలోకి వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్కస్ చేసేదే, బట్ కపిల భగవానుడు సేమ్ థింగ్ చెప్తున్నాడు మన దేవహూతితో. ఓకేనా? సో అవన్నీ కూడా రేపు మనం చూసుకుంటాం. ఓకేనా? మళ్ళీ రేపు కలుసుకుంటాం. దట్ మీన్స్ అదే సోమవారం మళ్ళీ. సో రేపు రాధాష్టమి రేపు. సో భక్తి జనని, అత్యంత కరుణతో దయతో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క స్వరూపం. సో తల్లి సమానురాలు అయినటువంటి నిత్యం మన మీద దయ కురిపించేటువంటి శ్రీమతి రాధారాణి యొక్క పుట్టినరోజు రేపు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటాము. సాయంత్రం మన ప్రచార కేంద్రంలో కీర్తనలు, భజనలు, అభిషేకాలు, రాధారాణి గురించి మనం ఆమె గురించి మనం తెలుసుకోవడం, కొన్ని లీలల్ని మనం
మనం డిస్కస్ చేసుకోవడం, అలాగే ఏదైనా మనం నేర్చుకోవడం, ఆమె గుణగణాలను చూసి మనం ఏ విధంగా మన కృష్ణుడికి ఆ, మన భక్తిని పెంపొందించుకోవాలి అనేది మనం నేర్చుకుంటాం మనం. గ్రంథరా శ్రీమద్ భాగవతం ఇది గురు శ్రీల ప్రభుపాది, గౌతమ